ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పట్టాదార్ పాస్ పుస్తకం పైన సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా పూర్తిగా తినండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న వారికి ఇక నుంచి తెలంగాణలో కొత్త చట్టం అమలు అయితే వచ్చిందనమాట. వివరాలు అనేది పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ వ్యవసాయేతర భూములు కావాల్సిన ఆస్తులపైన హక్కులు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూ హక్కు రికార్డును ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటి వరకు పాస్ పుస్తకం రాని భూములకు భూ సమస్యలు పరిష్కరించడం, సర్వే చేసి కొత్త భూ హక్కు రికార్డును తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ ఆధారు ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీలు, రివిజన్ వంటి సెక్షన్లు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపైన ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి బిల్లుకు ఆమోదం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. భూమి హక్కుల బదలాయింపుల కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి వాటిలో ఏ రకంగా హక్కులు బదలాయింపు జరిగినా రికార్డ్ ఆఫ్ రైట్స్ RORలో నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రిజిస్టర్ దస్తావేజులు, వారసత్వం, బాగా పంపకాల ద్వారా హక్కుల బదలాయింపుకు పాత చట్టంలో నిబంధనలు కొనసాగించారన్నమాట. ఈ పద్ధతిలో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. అయితే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట. ఆ విచారణలో తప్పులు ఏమైనా గుర్తిస్తే ఆయా కారణాలు వివరిస్తూ మ్యూటేషన్ చేయొచ్చు. ప్రస్తుతం చట్టంలో అవకాశం లేదు. రిజిస్టర్ దస్తావేజులు, బాగా పంపకాలు, వారసత్వ హక్కుల మ్యూటేషన్ విచారించే అధికారం తహసీల్దార్కు ఉంటుంది. మిగతా అంశాలు సంబంధించి RDOకి అధికారం అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్కు వెళ్ళేవారు ఈ మ్యాప్ను తీసుకోవాల్సింది ఉంటుంది. అయితే భవిష్యత్తు వివాదాలకు చెప్పేట్ల గతంలో లేని కొత్త పద్ధతులు తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ వరకు ఇందుకు అవసరమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకున్నాక మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ఇప్పటికే తీసుకున్న సాదా బైనామాల దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్లో ఉన్న 9.4 లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి వాటి పరిష్కారం సమయంలో స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే కొత్తగా సాధారణ దరఖాస్తు తీసుకుని పరిష్కరించే అధికారం బిల్లులో పొందుపరిచారన్నమాట. కొత్తగా దరఖాస్తు పరిష్కార సమయంలో మాత్రం స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సాధారణ పరిష్కారం అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా కొత్తగా చట్టంలో RDOలకు అధికారం అయితే ఇచ్చారన్నమాట. భూ కమతానికి తాత్కాలిక, శాశ్వత భూ ఆధార్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం రికార్డు పరిశీలించిన తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూ ఆధార్ జారీ చేస్తారు. ఈ భూ ఆధారు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందన్నమాట. కొత్తగా గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలాలు కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో రూపొందించారు. భూ ఆధార్తో పాటు ఈ ఆబాదీలో RORకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో RORకు రికార్డుకు గ్రామ పాహానికి సంబంధం అయితే ఉండేది కాదు. ఈ కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పాహానిలో హక్కు ఏదైతే రికార్డును నమోదు చేసేలా నిబంధనలు విధించారు. తహసీల్దారు, RDOలు చేసేటువంటి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ సంబంధించిన వివాదాలు వస్తే అప్పీలు, రివిజన్కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీలు చేసుకోవచ్చు. తర్వాత CCLకు సెకండ్ అప్పీల్ చేసుకునే ఇది పాత చట్టంలో లేదు. రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా CCLA మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లు ఉన్న రివిజన్ అధికారులను ఇప్పుడు CCLAకు దాఖలు పరిచారనమాట. ఏదైనా రికార్డు తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకొని కూడా పరిష్కరించుకోవచ్చు. అయితే అడిషనల్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీలు లేదా రీజనల్లో ఏ నిర్ణయం తీసుకొని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడానికి తప్పనిసరి అయితే చేశారన్నమాట. 2020లో చట్టంలో ఈ అంశం లేదని, కొత్త చట్టంలో అమల్లోకి వస్తే భూమి రికార్డులో వివాదాలన్నీ అప్పీలు, రివిజన్తో పరిష్కారం అవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇక యాజమాన్య హక్కుల వివాదాలు, బాగా పంపకాల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నారు.